go. నమస్కారం నా ప్రసాద్ మీరు చూస్తున్న ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్ డెడ్ పిక్సెల్స్ లేకపోతే స్ట్రక్ పిక్సెల్స్ సో వీటి గురించి చాలామంది అడుగుతూ ఉన్నారు ఈ మధ్య కొన్ని ఫోన్స్లో ఈ ప్రాబ్లం వస్తుంది కొన్ని పిక్సెల్స్ పనిచేయకుండా పోతున్నాయి సో ఫస్ట్ మనకి ఆ పిక్సెల్ అంటే ఎందుకు చూద్దాం పిక్సెల్ అంటే మనకి మన మొబైల్ స్క్రీన్ మీద చాలా పిక్సెల్స్ ఉంటాయి మొబైల్ స్క్రీన్ అనే కాదు మీ టీవీ తీసుకోండి మీ టీవీ కూడా స్క్రీనే దాని మీద కూడా మీకు కొన్ని లక్షల పిక్సెల్స్ ఉంటాయి లేకపోతే మీ మానిటర్ ఉంటుంది కదా డెస్క్టాప్ మానిటర్ దాని మీద కూడా మీకు కొన్ని లక్షల పిక్సెల్స్ ఉంటాయి ఎక్కడైతే మీకు స్క్రీన్ కనపడుతుందో అక్కడ మనకు ఖచ్చితంగా పిక్సెల్స్ అనేవి ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫోన్ తీసుకుంటే మనకి ఈ ఫోన్లో ఇది 1080p స్క్రీన్ 1080p స్క్రీన్ అంటే 1920x1080 ఇన్ని పిక్సెల్స్ ఉంటాయి సో 1920x1080 అంటే దగ్గర మీకు 20 లక్షల పిక్సెల్స్ మనకి ఈ స్క్రీన్లో ఇమిడబడి ఉంటాయి సో హారిజాంటల్గా వర్టికల్గా ఇన్ని పిక్సెల్స్లో ఏదో ఒక పిక్సెల్ డెడ్ అయింది అనుకోండి ఏదో పిక్సెల్ పని చేయకపోతే మనకి ఆ పిక్సెల్ మనం డెడ్ పిక్సెల్ అంటాము సో ఇది కొంచెం డీప్గా చెప్తాం మీకు సో ఫస్ట్ మనకి ప్రతి పిక్సెల్లో మనకి 3 కలర్స్ ఉంటాయి రెడ్ కలర్ ఉంటుంది గ్రీన్ కలర్ ఉంటుంది బ్లూ కలర్ ఉంటుంది సో ఈ 3 కలర్సే మనకి మిక్స్ అయ్యి డిఫరెంట్ కలర్స్ వస్తూ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా స్క్రీన్ మొత్తం బ్లాక్ ఉండాలనుకున్నాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ బ్లాక్ వాల్పేపర్ పెట్టామనుకోండి బ్లాక్ వాల్పేపర్ పెడితే మా స్క్రీన్ మొత్తం బ్లాక్ అవ్వాలంటే ఏం కావాలంటే పిక్సెల్స్ అన్నీ ఆఫ్ అయిపోవాలి పిక్సెల్స్లో మనకి ఏ కలర్ చూపించకూడదు అప్పుడు మనకి మొత్తం స్క్రీన్ అనేది బ్లాక్ అయిపోతుంది ఫర్ ఎగ్జాంపుల్ మన స్క్రీన్ మొత్తం రెడ్గా ఉండాలనుకున్నాం అనుకోండి రెడ్గా ఉండాలంటే ప్రతి పిక్సెల్ మనకి రెడ్ కలర్లోకి రావాలి అప్పుడే మన స్క్రీన్ అంతా రెడ్గా కనపడుతుంది సో ఇట్లా మనకి పిక్సెల్స్ అనేవి పనిచేస్తూ ఉంటాయి సో ఈ 3 కలర్స్ రెడ్ గ్రీన్ బ్లూ ఈ 3 కలర్స్ మిక్స్ అయ్యి మనకి అన్ని కలర్స్ తీసుకొని వస్తుంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఎల్లో కలర్ రావాలంటే ఈ 3 కలర్స్ మిక్స్ అయ్యి ఆ పిక్సెల్స్లో ఆ కలర్ని మన స్క్రీన్ మీద తీసుకొస్తూ ఉంటాయి సో ఇప్పుడు డెడ్ పిక్సెల్ అంటే ఏంటంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్క్రీన్ మీద నేను రెడ్ కలర్ వాల్పేపర్ పెట్టాను రెడ్ కలర్ వాల్పేపర్ నాకు మధ్యలో ఏదైనా చిన్న బ్లాక్ కలర్ చుక్కలా కనపడుతుంది అనుకోండి దాని మీనింగ్ ఏంటంటే ఆ పర్టికులర్ పిక్సెల్ అనేది అక్కడ పనిచేయట్లేదు ఆ పర్టికులర్ పిక్సెల్ మనకి కలర్ చూపించలేదు రెడ్ కలర్ అందుకే మనకి అక్కడ బ్లాక్ కలర్ కనపడుతుంది సో దీన్ని మనం డెడ్ పిక్సెల్ అంటాం అసలు డెడ్ పిక్సెల్ ఎట్లా వస్తుందంటే మనకి ప్రతి పిక్సెల్కి మనకి పర్టికులర్ వోల్టేజ్ కావాలి అప్పుడు ఈ పని చేయడానికి సో ప్రతి పిక్సెల్ మనకి కొంచెం వోల్టేజ్ అనేది కావాలి సో ఆ పిక్సెల్కి అనేది వోల్టేజ్ కానీ వెళ్ళకపోతే ఆ పిక్సెల్ అనేది లైట్ అప్ అవ్వదు బ్రైట్ అవ్వదు కలర్స్ చేంజ్ చేసుకోలేదు అసలు కంప్లీట్గా డెడ్ అయిపోతుంది అసలు పని చేయదు ఆ పిక్సెల్ దీన్ని డెడ్ పిక్సెల్ అంటాం అదే స్ట్రక్ పిక్సెల్ అంటే ఏంటంటే మనకి సో ప్రతి పిక్సెల్ మనకి ఖచ్చితంగా ఎనర్జీ కావాలి అది మనకి పర్టికులర్ ఎనర్జీ ఉంటేనే అది ఆ కలర్స్ని చేంజ్ చేసుకోగలదు రెడ్ కానీ గ్రీన్ కానీ బ్లూ కానీ పర్టికులర్ కలర్ మనకి ఏదైతే కావాలో ఆ కలర్ని అది తీసుకోగలదు ఇప్పుడు ఆ పిక్సెల్కి కావాల్సినంత ఎనర్జీ అందలేదు అనుకోండి ఆ పిక్సెల్ మనకి ఏదో కలర్లో ఆగిపోతుంది రెడ్ కలర్లో కానీ గ్రీన్ కలర్లో కానీ బ్లూ కలర్లో కానీ అట్లా ఆగిపోతుంది మనకు కావాల్సిన కలర్ అది రాదు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా స్క్రీన్ మొత్తం నేను ఎల్లో కలర్లో తీసుకురావాలనుకుంటే కొన్ని పిక్సెల్స్ మధ్యలో నాకు గ్రీన్ కలర్లో కానీ బ్లూ కలర్లో కానీ రెడ్ కలర్లో కానీ కనపడుతూ ఉంటాయి స్క్రీన్ మొత్తం ఎల్లో కనపడదు దాని మీనింగ్ ఏంటంటే అక్కడ కొన్ని పిక్సెల్స్ స్ట్రక్ అయిపోయినాయి ఆ 3 కలర్స్ అది చేంజ్ చేసుకోలేకపోతుంది ఆ ఎల్లో కలర్లోకి రాలేకపోతుంది ఆ పిక్సెల్ సో ఇట్లాంటి పిక్సెల్ మనం స్ట్రక్ పిక్సెల్స్ అంటాం ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే మనకి అసలు వీటిని ఎలా కనిపెట్టాలి వీటిని ఎలా ఫిక్స్ చేయాలి సో వీటిని కనిపెట్టాలంటే ఫస్ట్ మీ ఫోన్లో వాల్పేపర్స్ ఉంటాయి కదా మనకి బ్రైట్ వాల్పేపర్స్ రెడ్ కలర్ కానీ గ్రీన్ కలర్ కానీ బ్లూ కలర్ కానీ సో ఈ వాల్పేపర్స్ మీరు ఒకసారి ఇలా స్వైప్ చేస్తూ ఉండండి మీకు ఏదైనా పిక్సెల్ కానీ డెడ్ అయిందంటే మధ్యలో మీకు బ్లాక్ కలర్ కనపడుతుంది సో ఆ పర్టికులర్ పిక్సెల్ మీకు డెడ్ అయినట్టు అదే మీరు స్ట్రక్ పిక్సెల్స్ కనుక్కోవాలంటే స్ట్రక్ పిక్సెల్స్ నేను చెప్పా కదా రెడ్ కలర్లో కానీ గ్రీన్ కలర్లో కానీ బ్లూ కలర్లో కానీ ఏదో కలర్లో మీకు ఆ స్ట్రక్ పిక్సెల్స్ అనేవి కనపడుతూ ఉంటాయి సో మీరు స్ట్రక్ పిక్సెల్స్ని కనిపెట్టాలంటే ఈ 3 కలర్ వాల్పేపర్స్ మీద చూడొద్దు రెడ్ కలర్ గ్రీన్ కలర్ బ్లూ కలర్ సో మీరు వైట్ కలర్లో కానీ లేకపోతే బ్లాక్ కలర్లో కానీ సో ఇట్లాంటి కలర్స్ మీరు వాల్పేపర్స్ యూజ్ చేసి చూడొచ్చు దగ్గర నుంచి చూడాలి దగ్గర నుంచి చూస్తే మీకు ఆ పిక్సెల్స్ అనేవి కనపడతాయి లేదు ఇలా వద్దు అనుకుంటే మీరు ప్లేస్టోర్లో మీకు ఒక యాప్ దొరుకుతుంది డెడ్ పిక్సెల్ ఫిక్స్ అని చెప్పేసి నేను కింద డిస్క్రిప్షన్ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను ఈ యాప్ది యాప్ ఓపెన్ చేయగానే మీకు చెక్ డెడ్ పిక్సెల్స్ అని ఉంటుంది దాని మీద క్లిక్ చేయగానే మీకు యాడ్ వస్తుంది యాడ్ క్లోజ్ చేయండి క్లోజ్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఆటో మాన్యువల్ అని ఉంది సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఆటో సెలెక్ట్ చేయండి ఆటో సెలెక్ట్ చేస్తే మీకు వాల్పేపర్స్ కనపడుతూ ఉంటాయి ఇక్కడ మీరు చూడొచ్చు స్క్రీన్ మీద సో ఈ వాల్పేపర్స్లో మీరు చూడండి క్లియర్గా మీరు దగ్గర పెట్టుకొని చూడండి ఫోన్ని సో మీకు ఎక్కడైనా బ్లాక్ కలర్ మార్కులు కానీ లేకపోతే రెడ్ కలర్ కానీ గ్రీన్ కలర్ కానీ బ్లూ కలర్ కానీ మీకు చుక్కల్లాగా కనపడుతూ ఉంటాయి సో అవి డెడ్ పిక్సెల్స్ స్ట్రక్ పిక్సెల్స్ సో ఇట్లా మనం ఐడెంటిఫై చేయొచ్చు యాప్ యూజ్ చేసి సో దీన్ని ఎలా ఫిక్స్ చేయాలి దీన్ని ఫిక్స్ చేయడానికి మనకి ఫస్ట్ వచ్చేసరికి స్ట్రక్ పిక్సెల్స్ని ఫిక్స్ చేయాలంటే మనకి దానికి ఎనర్జీ కావాల్సినంత ఇస్తే సరిపోతుంది సో దీన్ని ఫిక్స్ చేయడానికి ఈజీ వే ఏంటంటే మనకి ఈ యాప్ యూజ్ చేయొచ్చు మీరు ఈ యాప్లో మీరు సెకండ్ ఆప్షన్ చూస్తే మీకు ఫిక్స్ డెడ్ పిక్సెల్ అని ఉంటుంది దాని మీద క్లిక్ చేయగానే మీకు మళ్ళీ యాడ్ వస్తుంది దాన్ని క్లోజ్ చేయండి సో ఇక్కడ మీకు స్టార్ట్ ఆన్ టైం ఉంది స్టార్ట్ మీద క్లిక్ చేయండి స్టార్ట్ మీద క్లిక్ చేయగానే మీకు ఇట్లా కనపడుతుంటాయి స్క్రీన్ మీద మీకు ఇవి ఏంటంటే మనకి
ఎనర్జీ ఇస్తుంది వాటికి. సో, అన్ని పిక్సెల్స్ ఒకసారిగా ఫ్లాష్ అవుతుంటాయి. మన స్క్రీన్ మీద ఎన్నైతే పిక్సెల్స్ ఉన్నాయో 20,00,000 పిక్సెల్స్ అన్నిటిని ఫ్లాష్ చేస్తూ ఉంటుంది. అన్నిటిని ఫ్లాష్ చేస్తే ఏమైద్దంటే ఒక్కోసారి రెడ్ కలర్, గ్రీన్ కలర్, బ్లూ కలర్‌లో స్ట్రక్ అయిన పిక్సెల్స్ ఉంటాయి గదా! అవి మళ్ళీ తిరిగి పనిచేయడానికి అవకాశం ఉంటుంది. సో, ఇట్లా మనం స్ట్రక్ పిక్సెల్స్‌ని ఫిక్స్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి డెడ్ పిక్సెల్స్ ఫిక్స్ చేయడం అంత ఈజీ గాదు. ఒకవేళ మీ మొబైల్‌కి వారంటీ ఉంటే మీరు సర్వీస్ సెంటర్‌కి తీసుకెళ్ళడం మంచిది. సో, వాళ్ళు గూడా ఏం చేస్తారంటే వాళ్ళు చేయగలిగింది ఏందంటే ఆ డెడ్ పిక్సెల్స్‌ని ఫిక్స్ చేయడానికి జస్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే ఏదైతే డెడ్ పిక్సెల్ మీరు చూపిస్తారో బ్లాక్ కలర్ దాని మీద ప్రెస్ చేస్తారు గట్టిగా. ప్రెస్ చేసినప్పుడు ఒక్కసారి అది పనిచేయడానికి అవకాశం ఉంటుంది. సో, ఇది ఫస్ట్ మెథడ్ వాళ్ళు చేసేది. సెకండ్ మెథడ్ వచ్చేసరికి టార్చ్ లైట్ ఉంటది కదా! టార్చ్ లైట్ పెట్టి అక్కడ లైట్ ఏస్తారు. లైట్ ఏస్తే ఏమైద్దంటే అక్కడ వేడవుతుంది. వేడైనప్పుడు ఏమైద్దంటే ఆ పిక్సెల్ ఛార్జ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. తిరిగి దానికి వోల్టేజ్ రావడానికి అవకాశం ఉంటుంది. అది మళ్ళీ పనిచేయడానికి అవకాశం ఉంటుంది. సో, ఇట్లా టార్చ్ చేసి దాన్ని మళ్ళీ తిరిగి పనిచేయడానికి అవకాశం ఉండేట్లు చేస్తారు. సో, ఇది సెకండ్ వే. థర్డ్ వే వచ్చేసరికి స్క్రీన్‌ని బర్న్ చేస్తారు. లైటర్ పెట్టి గాని, అగ్గిపుల్ల పెట్టి గాని స్క్రీన్‌ని ఇట్లా బర్న్ చేస్తారు. బర్న్ చేసినప్పుడు మీకు బ్లాక్ కలర్‌లో వస్తుంది. తర్వాత మీకు కొద్దిసేపు అయిన తర్వాత బ్లాక్ కలర్ పోతుంది. సో, దాంతో పాటు పిక్సెల్ కూడా పనిచేయడానికి అవకాశం ఉంటుంది. సో, ఒకవేళ ఈ 3 కూడా సక్సెస్ అవ్వకుండా పిక్సెల్ కంప్లీట్‌గా డెడ్ అయిపోయిందంటే మనం చేయగలిగింది ఏం లేదు. వాళ్ళు చేయగలిగింది ఏం లేదు. కంపెనీ కూడా ఏం చేయలేదు. సో, ఒకవేళ మీకు స్క్రీన్ మరి ఆహ్, నాకు ఆ డెడ్ పిక్సెల్ వద్దు అనుకుంటే మీరు చేయాల్సింది ఏంటంటే స్క్రీన్‌ని మళ్ళీ రీప్లేస్ చేసుకోవడం. సో, స్క్రీన్‌ని రీప్లేస్ చేయరు వాళ్ళు సర్వీస్ సెంటర్ అయితే. ఒకటో రెండో డెడ్ పిక్సెల్స్ వల్ల స్క్రీన్ మొత్తం అయితే రీప్లేస్ చేయరు. చాలా ఖర్చవుతుంది. సో, మీ స్క్రీన్‌లో గాని డెడ్ పిక్సెల్స్ ఒకటో రెండో అక్కడక్కడ ఉన్నాయనుకో బ్లాక్ కలర్‌లో మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అవి మీకు పెద్దగా ఎఫెక్ట్ అయితే కొట్టవు. అట్లా కాకుండా మీ స్క్రీన్‌లో పర్టిక్యులర్ ఏరియాలో మొత్తం బ్లాక్‌గా కనపడుతూ ఉందనుకోండి. సో, దాని మీనింగ్ ఏందంటే అక్కడ పిక్సెల్స్ మొత్తం డెడ్ అయిపోయినాయని చెప్పేసి. సో, ఇట్లాంటి సిట్యుయేషన్‌లో సర్వీస్ సెంటర్ వాళ్ళు మీకు వారంటీ ఉంటే దాన్ని రీప్లేస్ చేయొచ్చు. సో, అట్లా కాకుండా మీకు వారంటీ లేకపోతే మీరు స్క్రీన్‌ని రీప్లేస్ చేసుకోవాల్సొస్తుంది. సో, ఇది ఓవరాల్‌గా డెడ్ పిక్సెల్స్ అండ్ స్ట్రక్ పిక్సెల్స్ గురించి. సో, వీడియోలో నేను మీకు డెడ్ పిక్సెల్స్ అండ్ స్ట్రక్ పిక్సెల్స్ గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ అందించాను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు వీడియో నచ్చితే కింద లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వీడియో కింద మన ఛానల్ లోగో కనపడుతుంది కదా! దాని మీద క్లిక్ చేసి మీకు సబ్స్క్రైబ్ బటన్ వస్తుంది. దాని మీద క్లిక్ చేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలా మీకోసం టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ తీసుకొస్తూ ఉంటాను. దిస్ ఈజ్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. ఐల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.